సనాతన సాంప్రదాయపు ఆయుర్వేద వైద్య విధానంలో వాడేటటువంటి అనేక రకాల మూలికలు జనసామాన్యంలో కొన్ని ఫేమస్ అయ్యాయి. ఎట్లా అయితే అశ్వగంధ ఫేమస్ అయిందో, ఎట్లయితే తిప్పతీగ అంటే గుడూచి ఫేమస్ అయిందో, అలాగే బాగా ఫేమస్ అయినటువంటి ఒక ఔషధ నిర్యాసం ఏంటంటే గుగ్గిలం లేదా గుగ్గులు. ఈ గుగ్గులకి సంబంధించి చాలామంది అడుగుతున్నారు. గుగ్గుల గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే సంపూర్ణ ఆరోగ్యానికి ఇది ఒక సమగ్రమైన సహజమైన పరిష్కారం అని చెప్పొచ్చు. నిజానికి గుగ్గులు అనే దాన్ని ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ కింద ఉపయోగించి అనేక రకాల ఫార్ములేషన్స్ ఉంటాయి. ఎలాగైతే మనం అన్నంతో పులిహోర, అలాగే జీరా రైసు ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉంటామో, దద్దోజనం ఇలాంటివి చాలా చేస్తూ ఉంటామో, అలాగే గుగ్గులు అనే దాన్ని ఉపయోగించి అనేక ఫార్ములేషన్స్ ఆయుర్వేదంలో ఉన్నాయి. వీటికి ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా ఆసక్తికరమైంది. గుగ్గులు లేదా తెలుగులో గుగ్గిలం అంటారు. కొంతమంది గుగ్గిళ్ళు అంటారు, అది సరైన పదం కాదు. గుగ్గిలం చెట్టు. ఈ గుగ్గిలం చెట్టు నుంచి గుగ్గులు అనేటటువంటి ఒక గమ్ వస్తుంది. అంటే తుమ్మ బంక్ ఎలా వస్తుందో, లేకపోతే వేప బంక్ ఎలా ఉంటుందో, అలా గుగ్గిలం చెట్టు నుంచి ఈ గుగ్గిలం అనేటటువంటి ఒక బంక్ వస్తుంది. ఆ బంకని అనేక ఫార్ములేషన్స్లో ఔషధం కింద వాడుతూ ఉంటాం. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి ఒక సహజమైన పరిష్కారం అని మనం చెప్పొచ్చు. గుగ్గులు కామిఫెరా ముకుల్ అనే పేరు ఉండేటటువంటి బొటానికల్ నేమ్ ఉండేటువంటి చెట్టు తాలూకు ఒక రెసిన్ అంటే ఒక గమ్. ఇలా ఈ గమ్ను సేకరించి దీన్ని ఫార్ములేషన్స్లో వాడుతూ ఉంటాం. ఆయుర్వేద వైద్యంలో చాలా విస్తృతంగా వాడుకలో ఉండేటటువంటి ఒక ముఖ్యమైన పదార్థం ఈ గుగ్గులు లేదా గుగ్గిలం. ఇది చాలా శక్తివంతమైనటువంటి మందు. మెయిన్గా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఈ మధ్య కాలంలో కోవిడ్ తర్వాత చాలామంది బ్లడ్ శాంపిల్స్ గమనిస్తున్నప్పుడు C-reactive ప్రోటీన్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది. అలాగే ESR కూడా బాగా పెరుగుతుంది. దీని అర్థం ఏమిటి అంటే ఇన్ఫ్లమేషన్ ప్రధానంగా ఉంది. ఇలాంటి ఇన్ఫ్లమేషన్ ప్రధానంగా ఉండేటటువంటి అన్ని కండిషన్స్లోనూ ఈ గుగ్గులు తాలూకు వేరియేషన్స్ని మనం వాడచ్చు. అది గుగ్గులు ప్రత్యేకత. పైగా ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మామూలుగా ఇన్ఫ్లమేషన్ తగ్గించాలంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇవ్వాలి. ఆ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్కి మళ్ళీ వాటికి హెప్టోటాక్సిటీ ఉంటుంది. అలాగే కిడ్నీలు కూడా వ్యాధిగ్రస్తం చేసేటువంటి, కిడ్నీలు దెబ్బతీసేటువంటి నేచర్ ఉంటుంది. ఇలా కాకుండా నెఫ్రోటాక్సిటీ లేకుండా, హెప్టోటాక్సిటీ లేకుండా ఇన్ఫ్లమేషన్ని సేఫ్గా తగ్గించేటువంటి అద్భుతమైన సహజమైనటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి వరం ఈ గుగ్గులు అనొచ్చు. అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఇది పనిచేస్తుంది. మామూలుగా పెద్దవాళ్ళలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చినట్టుగా చిన్నపిల్లల్లో కూడా వస్తుంది. దాన్ని జోనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. పెద్దవాళ్ళలో అంటే శక్తివంతమైనటువంటి మూలికలు ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు. స్టీరాయిడ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ వరకు ఇస్తూ ఉంటారు. కానీ చిన్నపిల్లలు ఇవ్వాలని అనేటప్పటికీ జంకుతూ సైతం జంకుతూ ఉంటారు. అలాంటి ఒక క్రిటికల్ కండిషన్స్లో కూడా ఈ గుగ్గులు సహాయపడతాయి. అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఉపయోగపడతాయి. ప్రధానంగా వీటి ప్రత్యేకత ఏంటంటే బ్లడ్ని ప్యూరిఫై చేస్తాయి. అంటే నిర్వీషీకరణ ప్రధానంగా ఈ గుగ్గులు చెట్టులో ఉంటుంది. అలాగే రీజువనేటింగ్ యాక్షన్ కూడా దీనికి ఉంటుంది. చూడండి, డీటాక్సిఫైయింగ్ యాక్షన్ ఉంటూనే దానికి రీజువనేటింగ్ యాక్షన్ ఉంటూ అనేది చాలా ప్రకృతిలో చాలా అరుదు. ఇది గుగ్గిలంకి ఉంది. కాబట్టి ఇన్ని గొప్ప లక్షణాలు దీనికి ఉన్నాయి. ఈ గుగ్గులు ఫార్ములేషన్స్ సాధారణంగా కీళ్ళ నొప్పులను తగ్గించడానికి వాడుతూ ఉంటాం, చర్మ వ్యాధులను తగ్గించడానికి వాడుతూ ఉంటాం, ఆఖరికి ఊబకాయం అంటే స్థూలకాయం తగ్గించడానికి వాడుతూ ఉంటాం. ఇంకా ప్రధానంగా మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటే జీవక్రియ సంబంధమైన రుగ్మతలు తగ్గించడానికి కూడా వాడుతూ ఉంటాం. చూడండి, ఇంత పెనాషియా అంటాం, అంటే ఇంత వైడ్ వేరియేషన్ ఈ గుగ్గిలానికి ఉంది. కాబట్టి అనేక సమస్యల చికిత్సలకి దీన్ని వాడతాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది రకరకాల గుగ్గుల్ని ఎలా తయారు చేస్తారు, వాటి ఫార్ములేషన్స్లో ఉండే వేరియేషన్స్ ఏమిటి, వాటి ప్రత్యేకమైన ఉపయోగాలు ఏమిటి, ప్రయోజనాలు ఏమిటి, మెయిన్ యాక్షన్స్ ఏమిటి, అలాగే ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాం, ఈ మొత్తం సమాచారాన్ని మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ సందర్భంగా అసలు మీరు తెలుసుకోవాల్సింది ఈ గుగ్గిలం చెట్టు అది ఎలా ఉంటుంది, ఎలా కనిపిస్తుంది, ఇది మీరు తెలుసుకోవాలి. ఈ గుగ్గిలం చెట్టు లేదా గుగ్గులు చెట్టు బొటానికల్ సోర్స్ ఏంటంటే కామిఫెరా ముకుల్ అనేది. ఇది చిన్న ముళ్ళ చెట్టు లేదా ఒక పొదలాగా ఇది ఉంటుంది. దీని బెరడును మీరు గమనిస్తే బూడిద రంగులో కానీ, ఎరుపు గోధుమలు కలిసినటువంటి రంగులో కానీ, పల్చటి కాగితపు పొరల కింద ఇది ఊడిపోతూ ఉంటుంది. దీనికి ఆకులు ఉంటాయి చిన్నగా, అలాగే సరళంగా లేదా త్రిపత్రాలుగా ఉంటాయి. అలాగే పువ్వులు ఉంటాయి ఎరుపు రంగులో చిన్న గుత్తుల కింద ఏర్పడుతూ ఉంటాయి. ఇక పండ్లు, ఈ గుగ్గిలం చెట్టు తాలూకు పండ్లు చాలా చిన్నగా, గుండ్రంగా, పండినప్పుడు ఎరుపు గోధుమ రంగును కలిగి ఉంటాయి. అయితే అసలు ఈ చెట్టు నుంచి మనం సేకరించేది గుగ్గిలం కదా. ఈ గుగ్గులు అంటే ఈ గమ్ అనేది, రెజిన్ అనేది పసుపు రంగులో, గోధుమ రంగులో మంచి సువాసనతో ఉంటుంది. వైద్యపరంగా
ఈ గుగ్గులు రెజిన్ ప్రధానంగా దీన్ని వాడుతూ ఉంటాం. చెట్టు మొత్తంలో ఆ గమ్నే వాడతాం. అయితే బెరడ్ని అక్కడక్కడ వాడుతూ ఉంటాం. ఆకుని కూడా కొన్ని చిన్న చిన్న ప్రయోజనాల కోసం వాడుతూ ఉంటాం. ఇప్పుడు వీటి ఫార్ములేషన్స్ని వరుసగా తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది యోగరాజ గుగ్గులు. యోగరాజ గుగ్గులు అనేది ఒక ఫేమస్ మెడిసిన్. యోగరాజ గుగ్గుల్లో గుగ్గిలం ఉంటుంది, అయితే త్రిఫలాలు ఉంటాయి, అలాగే వాము ఉంటుంది, చిత్రమూలం ఉంటుంది, తుంగముస్తలు, అలాగే వాయువిడంగాలు, అల్లం, ఇంకా కొన్ని ఇతర సుగంధ ద్రవ్యాలు, ఇవన్నిటి మిశ్రమమే యోగరాజ గుగ్గులు. ఇది ముఖ్యంగా దేంట్లో వాడతాం? కీళ్ళవాదులో వాడుతూ ఉంటాం, ఆర్థరైటిస్లో. అలాగే కీళ్ళ నొప్పులు బాధిస్తున్నప్పుడు ఇస్తూ ఉంటాం. అలాగే ఇంకా ఆసక్తికరంగా కండరాల నొప్పుల్లో కూడా దీన్ని మయాల్జియాస్లో కూడా ఇస్తూ ఉంటాం. యోగరాజ గుగ్గులు కీళ్ళల్లో ఆ మంటను తగ్గిస్తుంది, అలాగే స్టిఫ్నెస్ అంటే దృఢత్వాన్ని తగ్గిస్తుంది. అన్నిటికీ మించి మొబిలిటీ అంటే కదలికని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. కొంతమందికి ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటూ ఉంటుంది, ఉదయం లేచినప్పుడు కీళ్ళన్ని పట్టేస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో యోగరాజ గుగ్గులు అనేది డ్రగ్ ఆఫ్ చాయిస్. ఇంకా ప్రధానంగా ఇది కీళ్ళ ఆరోగ్యాన్ని, అంటే ఏ సమస్య లేకపోయినా సరే కీళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే వాడుకోవచ్చు. కీళ్ళ ఆరోగ్యాన్ని ఇది పెంచుతుంది. దీని ప్రత్యేకమైన చర్య ఆ కీళ్ళ ఆ కదలికల్ని ఇంప్రూవ్ చేయటం, అది దీని మెయిన్ యాక్షన్. అలాగే వాత సంబంధిత రుగ్మతలను తగ్గించడం కూడా దీని మెయిన్ యాక్షనే. కండరాలను రిలాక్స్ చేయడం కూడా దీని ప్రధానమైన యాక్షన్. ఆర్థరైటిస్, అలాగే స్టిఫ్ జాయింట్స్, అలాగే మజిల్ పెయిన్స్, కండరాల తిమ్మిర్లు, ఇంకా ప్రధానంగా గౌట్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు దీన్ని సాధారణంగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. యోగరాజ గుగ్గులు ఇతర గుగ్గులు ఫార్ములేషన్స్తో పోలిస్తే ప్రధానంగా కండరాల నొప్పికి, అలాగే ఆర్థరైటిస్కి మెయిన్గా దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ప్రధానంగా కీళ్ళ కదలిక, అలాగే ఆ సౌలభ్యం పైన దీన్ని దృష్టి పెడుతూ ఉంటాం. అంటే అలాంటి సందర్భాలలో దీన్ని వాడుతూ ఉంటాం. అలాగే డీటాక్సిఫికేషన్ అనేది అంతగా దీనికి ఉండదు. మెయిన్గా ఏంటంటే మొబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. సాధారణంగా యోగరాజ గుగ్గుల్ని 500 మిల్లీగ్రామ్స్ నుంచి 1 గ్రామ్ వరకు, అంటే 1000 మిల్లీగ్రామ్స్ డోస్లో ఇస్తూ ఉంటాం. రోజుకి 2 సార్లు గోరువెచ్చని నీళ్లతోటి తీసుకోమంటాం, లేదా తేనెతో కూడా కలిపి వాడమని చెబుతూ ఉంటాం. అయితే దీన్ని యాస్టీజ్గా గమ్ కదా, అందుకని వేసుకున్నప్పుడు కాస్త పంటితోటి కొరికి ఆ తర్వాత తీసుకోమని చెబుతాం. అయితే ఈ మోతాదు అనేది వ్యక్తిగత ప్రకృతిని బట్టి, వయసును బట్టి, బరువును బట్టి, ఇంకా ఆరోగ్య పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది. ఇక ఆసక్తికరమైంది కైశోర గుగ్గులు. ఇది కూడా ఒక మంచి ఫార్ములేషన్. కైశోర గుగ్గులు అనేది ఏమిటి? దీంట్లో గుగ్గులు ఉంటుంది రైటే, త్రిఫలాలు ఉంటాయి, అయితే తిప్పతీగ ఉంటుంది, అది ఆసక్తికరమైన విషయం. త్రికట్టు ఉంటాయి, సొంటి పిప్పళ్ళు మిరియాలు, బిడంగాలు ఉంటాయి, అలాగే ఇతర నిర్విషీకరణ మూలికల తాలూకు కలయిక ఈ కైశోర గుగ్గులు. ఇది రక్తాన్ని శుద్ధి చేసేటువంటి లక్షణాలకి ప్రసిద్ధిగాంచింది. బ్లడ్ ప్యూరిఫికేషన్ ఎక్కడైతే అవసరమో అక్కడ కైశోర గుగ్గులు ఇస్తూ ఉంటాం. అలాగే ఇది మొటిమలను తగ్గిస్తుంది, తామరను తగ్గిస్తుంది, సోరియాసిస్ లాంటి ఇన్ఫ్లమేషన్ ప్రధానంగా ఉండేటువంటి సమస్యలలో, చర్మ సంబంధ సమస్యల్లో దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అంటే స్కిన్ డిసీజెస్లో మెయిన్గా వాడుతూ ఉంటాం. అంతేకాదు గౌట్లో వాడతాం, అంటే ఇక్కడ బ్లడ్ ప్యూరిఫికేషన్ జరగాలి కదా. గౌటీ ఆర్థరైటిస్లో హైపర్ యూరిసీమియా ఉంటుంది, అలాంటప్పుడు దీన్ని వాడుతూ ఉంటాం. అలాగే ఇతర ఇన్ఫ్లమేషన్ ప్రధానంగా ఉండేటువంటి వాటిలో కూడా ఈ స్క్లియోడర్మా ఇలాంటి వాటిలో కూడా దీన్ని వాడుతూ ఉంటాం. కైశోర గుగ్గులు ప్రధానంగా బ్లడ్ ప్యూరిఫికేషన్కి మెయిన్గా దీన్ని ఇస్తూ ఉంటాం, రక్తాన్ని శుద్ధి చేయడానికి వాడుతూ ఉంటాం. అలాగే పిత్తాన్ని, అంటే హీట్ని తగ్గించడానికి దీన్ని వాడుతూ ఉంటాం. ఇది ఇన్ఫ్లమేషన్ని, అలాగే ఆ విషాలని, వీటన్నిటిని విరిచేస్తూ ఉంటుంది. ఈ గౌటు, చర్మ సంబంధ వ్యాధులు అంటే మొటిమలు, తామర, సోరియాసిస్, ఆర్థరైటిస్, ఇంకా రక్తంలో మలినాలు జారటం, ఇలాంటి సమస్యలకి ఇది డ్రగ్ ఆఫ్ చాయిస్ కింద ఉంటూ ఉంటుంది. ఇతర ఫార్ములేషన్స్తో పోలిస్తే కైశోర గుగ్గులు అనేది మెయిన్గా బ్లడ్ ప్యూరిఫికేషన్ అవసరమైనప్పుడు, ఇన్ఫ్లమేషన్ తగ్గించాల్సిన అవసరం ఉన్నప్పుడు ఇది సాధారణంగా దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తుంటాం. అంటే స్కిన్ రిలేటెడ్ డిజార్డర్స్లోను, మంటలు ఇలాంటి వాటిలలోనూ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు దీన్ని ఇస్తూ ఉంటాం. ఇక యోగరాజ్ గుగ్గులు మిగతా ఫార్ములేషన్స్ అన్నీ కూడా మెయిన్గా జాయింట్ ఆర్థరైటిస్లో, జాయింట్ హెల్త్కి వాడుతూ ఉంటే దీన్ని మాత్రం స్కిన్ హెల్త్కి వాడుతూ ఉంటాం కైశోర గుగ్గులు అనేది. ఇది దీని ప్రత్యేకత. దీన్ని 500 మిల్లీగ్రామ్స్ నుంచి 1 గ్రామ్ వరకు ప్రిస్క్రైబ్ చేస్తాం. రోజుకి 2 సార్లు గోరువెచ్చని నీళ్ళతో కానీ తేనెతో కానీ కలిపి తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇక అతి ముఖ్యమైనది కాంచనార గుగ్గులు. కాంచనార చెట్టు మీరు చూస్తూనే ఉంటారు, ఆ వాకింగ్ వెళ్తూ ఉంటే కనిపిస్తూ ఉంటుంది కదా. అది ఒక ఇంగ్రీడియంట్ కింద, గుగ్గులు ఇంగ్రీడియంట్ కింద ఇది తయారవుతుంది. అంటే కాంచనార గుగ్గుల్లో గుగ్గులు ఉంటుంది, కాంచనార బెరడు ఉంటుంది, అంటే ఆ చెట్టు తాలూకు బెరడు, త్రిఫలాలు ఉంటాయి, త్రికట్టు, ఇంకా వరుణ అంటే ఉలిమిరి ఉంటుంది, అలాగే ఇతర మూలికలు కూడా దీంట్లో ఉంటాయి. ప్రధానంగా లింఫాటిక్ సిస్టమ్, శోషరస వ్యవస్థకి సంబంధించినటువంటి ఆ సమస్యలు ఉంటాయే, అంటే గ్రంథుల వాపు కానీ, కొంతమందికి గ్రంథులు వాస్తూ ఉంటాయి, అంటే సర్వికల్ లింఫెడినైటిస్ ఇలాంటి సందర్భాలలో, అలాగే లింఫోమాస్లో, ఇలాంటి వాటిలో దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తుంటాం.
ఇంకా ఊపిరితిత్తుల సమస్యలు, అలాగే కణుతులు, ఇలాంటి చికిత్సలలో కూడా దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం కాంచనార గుగ్గుల్ని. ప్రధానంగా థైరాయిడ్ గ్రంథి వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. మెయిన్గా ఈ థైరాయిడ్ గ్రంథి తలకు డిజార్డర్ ఏదైనా, హైపోథైరాయిడిజము ఇలాంటి వాటిలో హైపర్ థైరాయిడిజము, మెయిన్గా గాయిటర్ ఉన్నప్పుడు దీన్ని వాడుతూ ఉంటాం. ఇంకా ప్రధానంగా ఫైబ్రాయిడ్స్ని తగ్గించడానికి, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ PCOS అంటారు, అలాంటి సందర్భాల్లో కూడా దీన్ని మెయిన్గా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఈ కాంచనార గుగ్గులు గ్రంథుల వాపు, అలాగే పెరుగుదలలు, వీటిని తగ్గించడానికి, లింఫాటిక్ డ్రైనేజ్ కోసం మెయిన్గా దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. కఫాన్ని సమతుల్యం చేయడం కోసం ప్రత్యేకంగా దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. అంటే హైపోథైరాయిడిజము, ఇంకా లింఫాటిక్ సిస్టమ్ తాలూకు ఆ గ్రంథుల వాపు, ఫైబ్రాయిడ్స్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోము, ఏదైనా తిత్తులు తయారవటం శరీరంలో, ఇలాంటప్పుడు నాన్ స్పెసిఫిక్గా ఏదైనా ట్యూమర్స్ ఉన్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇతర ఫార్ములేషన్స్ ఏమో మెయిన్గా ఆర్థరైటిస్ కోసం టార్గెట్ చేస్తుంటే, ఇది లింఫాటిక్ డ్రైనేజ్ కోసం, అలాగే ఈ గ్లాండ్యులర్ సెల్లింగ్స్కి, ఫైబ్రాయిడ్స్కి, ఇలాంటి వాటికి కాంచనార గుగ్గుల్ని మెయిన్గా ఫోకస్ చేస్తాం. చాలా వరకు ఇది ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. సాధారణంగా కాంచనార గుగ్గుల్ని 500 మిల్లీగ్రామ్స్ నుంచి 1 గ్రామ్ వరకు ప్రిస్క్రైబ్ చేస్తాం. రోజుకి 2 సార్లు గోరువెచ్చని నీళ్లతో కానీ లేదా తేనెతో కానీ కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మరొక ఆసక్తికరమైనటువంటి ఫార్ములేషన్ త్రయోదశాంగ గుగ్గులు. త్రయోదశాంగ గుగ్గులు అనేది ఏమిటి? గుగ్గులు ఉంటుంది, త్రిఫలాలు ఉంటాయి, అశ్వగంధ ఉంటుంది, అలాగే రాస్న ఉంటుంది, అలాగే పల్లేరు ఉంటుంది, గోక్షర, ఇంకా ఇతర సహాయక మూలికలు కూడా అనేకం దీంట్లో ఉంటాయి త్రయోదశాంగ గుగ్గులు. మెయిన్ ఇండికేషన్ త్రయోదశాంగ గుగ్గులను ఎప్పుడు ఇస్తాం? సయాటికాన్ని తగ్గించడానికి ఇస్తాం. అలాగే పక్షవాతానికి కూడా ఇది ఒక డ్రగ్ ఆఫ్ చాయిస్, పెరాలసిస్ ఉన్నప్పుడు. అలాగే కండాల నొప్పుల్లో కూడా త్రయోదశాంగ గుగ్గులు ఉపయోగపడుతుంది. అలాగే నరాల సంబంధిత రుగ్మతలు ఉంటాయి, అంటే న్యూరాలజియాస్, మంటలుగా, తిమ్మిరిగా, పెయిన్గా ఉంటూ ఉంటుంది. అలాంటి నరాల సంబంధిత సమస్యల్లో ఈ త్రయోదశాంగ గుగ్గులు అనేది డ్రగ్ ఆఫ్ చాయిస్. అలాగే కండాల వ్యవస్థని స్ట్రెంథెన్ చేయడానికి కూడా ఇస్తూ ఉంటాం. ఇది నర్వస్ సిస్టమ్ని, అంటే నాడీ వ్యవస్థని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. నరాలలో వాతాన్ని తగ్గించడానికి, అంటే న్యూరాలజియాస్ అంటారు, అలాంటి సందర్భాల్లో త్రయోదశాంగ గుగ్గులు ఇస్తాం. ఇంకా నరాల సంబంధిత నొప్పిని తగ్గించడానికి దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అంటే సయాటికా, న్యూరాలజియా, బెల్స్ పాల్సీ, పక్షవాతం, కండాల నొప్పులు అంటే మయాలజియాస్, ఫైబ్రోమయాలజియాస్, నరాలకు సంబంధించినటువంటి ఇతర రుగ్మతలు, ఇవి ఉన్నప్పుడు దీన్ని ఎంచుకొని ఇస్తూ ఉంటాం. కాబట్టి ఇది దీని మెయిన్ యాక్షన్, అంటే నర్వస్ సిస్టమ్ని ఇది స్ట్రెంథన్ చేస్తుంది. సాధారణంగా త్రయోదశాంగ గుగ్గులు 500 మిల్లీగ్రామ్స్ నుంచి 1 గ్రామ్ వరకు ప్రిస్క్రైబ్ చేస్తాం. రోజుకి 2 సార్లు గోరువెచ్చని నీళ్ళతో కానీ తేనెతో కానీ కలిపి తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఆసక్తికరమైనది ఏంటంటే సింహనాద గుగ్గులు. సింహం అంటే చూడండి, వీటి ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్ తరకు పేర్లు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. సింహం అని ఎందుకు పెట్టారంటారు? కొంచెం ఆలోచించండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మన శరీరం అనేది ఒక అడవి. ఆ అడవిలో మదం ఎక్కినటువంటి ఒక ఏనుగు తిరుగుతూ ఉంటుంది. అసలే ఏనుగు మదం ఎక్కితే అది ఎంత స్వైర విహారం చేస్తూ ఉంటుంది. కాబట్టి అలాగ మదం ఎక్కినటువంటి ఏనుగు తిరుగుతూ ఉంటే దాన్ని అదుపు చేసే శక్తి ఒక సింహానికే ఉంటుంది. అలాగే మన శరీరంలో అనియతంగా ఆమం పెరిగిపోయి రకరకాల సమస్యలు పెరుగుతూ ఉంటాయి, రుమటైడ్ ఆర్థరైటిస్ లాంటివి. అవి ఏ మందులు ఇచ్చినా కంట్రోల్ కావు. ఒకే ఒక ఔషధంతో కంట్రోల్ అవుతాయి, ఔషధితో కంట్రోల్ అవుతాయి. ఆ ఔషధమే ఆముదం. అంటే ఈ మదం ఎక్కినటువంటి ఏనుగుని సింహం ఎలా కంట్రోల్ చేస్తుందో, అలా విచ్చలవిడిగా పెరిగిపోతున్నటువంటి జాయింట్ పెయిన్స్లో, రుమటైడ్ ఆర్థరైటిస్ లాంటి వాటిలలో దాన్ని కంట్రోల్ చేసే శక్తి, ఈ ఏనుగుని కంట్రోల్ చేసే శక్తి సింహానికి ఉన్నట్టుగా ఇలాంటి వ్యాధిని కంట్రోల్ చేసేటటువంటి శక్తి ఆముదానికి ఉంటుంది. కాబట్టి ఆముదం మెయిన్ ఇంగ్రీడియంట్ కింద గుగ్గులు ఇలాంటివన్నీ కలిపి దీన్ని తయారు చేస్తారు. త్రిఫలా ఉంటుంది, కరక్కాయ కూడా ఉంటుంది, త్రికట్టు కూడా ఉంటుంది సింహనాథ గుగ్గుల్లో. ఇది లాంగ్ టర్మ్, దీర్ఘకాలం నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి ఆ ఇన్ఫ్లమేషన్లో ఇది పనిచేస్తుంది. ముఖ్యంగా రుమటైడ్ ఆర్థరైటిస్ లాంటి కీళ్ళ సమస్యలకు దాన్ని ట్రీట్ చేయడానికి ఇది వాడుతూ ఉంటాం. శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి, నొప్పిని తగ్గించడానికి, స్టిఫ్నెస్ని తగ్గించడానికి, వీటి కోసం ఈ సింహనాథ గుగ్గులు యూస్ఫుల్గా ఉంటుంది. మెయిన్గా ఆమం అంటే విషం పేరుకున్నప్పుడు దాన్ని బయటకు పంపించడానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, విరేచనం ద్వారా మలినాన్ని తొలగించడానికి దీన్ని ఎంచుకుంటూ ఉంటాం. అంటే రుమటైడ్ ఆర్థరైటిస్, లాంగ్ స్టాండింగ్ ఆర్థరాలజియాస్, ఇంకా స్టిఫ్నెస్, అలాగే ఆమానికి సంబంధించినటువంటి ఇతర సమస్యలు ఉన్నప్పుడు అప్పుడు ఇలాంటి దీన్ని సింహనాథ గుగ్గుల్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అయితే దీంట్లో ప్రత్యేకత ఏమిటంటే, దీన్ని 500 మిల్లీగ్రామ్స్ నుంచి 1 గ్రామ్ వరకు దీన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. రోజుకి 2 సార్లు గోరువెచ్చని నీళ్ళతో కానీ తేనెతో కానీ కలిపి తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. గుగ్గులకి సంబంధించిన ఇలాంటి అద్భుతమైన సమాచారం ఇంకా చాలా ఉంది.
రెండో భాగంలో దీనికి సంబంధించినటువంటి మరిన్ని ఫార్ములేషన్స్, వాటికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు, అలాగే వాటిని ఉపయోగించి ఎలాంటి సమస్యను తగ్గించుకోవచ్చు, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. ఇలాగా గుగ్గులు ఆధారిత ఫార్ములేషన్స్ అనేవి ఆయుర్వేద వైద్యంలో చాలా ఫేమస్ ఫార్ములేషన్స్ ఇవి. ఎట్టయితే చెప్పుకున్నాం కదా, అన్నాన్ని ఉపయోగించి పులిహోర చేస్తాం, దద్దోజనం చేస్తాం, అలాగే జీరా రైస్ చేస్తాం, ఇలాగ రకరకాలుగా ఎట్లా చేస్తూ ఉంటామో అలాగే ఈ గుగ్గులను ఉపయోగించి రకరకాల ఫార్ములేషన్స్ చేస్తాం. గుగ్గులు ప్రత్యేకత ఏంటంటే వీటన్నిటితోటి ఇది కలిసిపోయి మన డిజైర్డ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. ఎక్కడైనా ప్రధానంగా ఏదైనా వ్యాధి అంటే ఏంటి, ఇన్ఫ్లమేషన్ ప్రధానంగా ఉన్నప్పుడు ఆ పర్టికులర్ దాన్ని అడ్రస్ చేయాలనుకున్నప్పుడు గుగ్గులు అనేది ఒక మంచి ఆప్షన్. దీని ప్రత్యేకత ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించకపోవటం, అలాగే జీవక్రియని ఇంప్రూవ్ చేయటం, కీళ్ళ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయటం, మూత్రపిండాల ఆరోగ్యాన్ని పెంచడం, అలాగే డీటాక్సిఫికేషన్ చేయటం, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఈ గుగ్గులకి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక మేజర్ ఏరియాని ఆక్యుపై చేస్తుంది ఆయుర్వేద వైద్యంలో. కాబట్టి ఈ సమాచారాన్ని ఉపయోగించుకొని మీకు అనేక సమస్యలు ఉండొచ్చు, మీకు కానీ మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ. ఇలాంటి సందర్భాల్లో లాంగ్ టర్మ్ ఏదైనా మందులు వాడాల్సి వచ్చినప్పుడు, ఏదైనా పెయిన్ కిల్లర్స్ కానీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కానీ, లేకపోతే స్టీరాయిడ్స్ కానీ, నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కానీ, ఇలాంటివి వాడాల్సి వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు భయపడుతూ ఉంటారు, డాక్టర్లు కూడా భయపడతారు. అలాంటి సందర్భాలలో ఒక మంచి ఆప్షన్ ఏంటంటే గుగ్గులు. దీన్ని ఉపయోగించి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు. ఈ సమస్య నుంచి శాశ్వతంగా సురక్షితంగా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక విషయం, మీరు ఎప్పుడన్నా ఈ గుగ్గులుని వాడారా? అంటే గుగ్గిలంతో తయారైన ఏదైనా మందులు వాడారా? వాడిన తర్వాత మీరు ఎన్ని రోజుల తర్వాత రిలీఫ్ ఫీల్ అయ్యారు? అలాగే మీ అనుభవం ఏమిటి? ఇలాంటి మీ అనుభవాల్ని ఆ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది మన ఇతర సబ్స్క్రైబర్స్కి ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ లాగా, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది, బయాస్ లేకుండా. అలాగే దీనివల్ల ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. అలాగే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఇప్పుడు చెబుతున్నటువంటి మెడిసిన్స్ అన్ని ఎక్కడ దొరుకుతాయండి అని అడుగుతున్నారు. మామూలుగా ఇవి ఆయుర్వేదిక్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అన్ని ఆయుర్వేదిక్ షాప్స్లోనూ దొరుకుతాయి, అలాగే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. కాకపోతే సెల్ఫ్ మెడికేషన్ ఎప్పుడు కూడా డేంజరస్ కాబట్టి, అంటే మీరు ఒకటి అనుకోవచ్చు కానీ అక్కడ సమస్య మరొకటి ఉండొచ్చు. కాబట్టి డాక్టర్లు ఏం చేస్తారు, ఒక ఆర్టిస్టు అన్ని రంగులు పెట్టుకొని ఒక పెయింటింగ్ ఎట్లా వేస్తాడో అలా ఒక డాక్టర్ ఏం చేస్తాడంటే వీటి సహాయంతో మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఒక ప్రిస్క్రిప్షన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక సమస్య మిమ్మల్ని దీర్ఘకాలం పాటు ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు వైద్య సలహాతోటి వీటిని వాడుకోవచ్చు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా చెప్పడానికి కారణం ఏంటంటే ఆయుర్వేదంలో ఇలాంటి సురక్షితమైనటువంటి అద్భుతమైన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించని మందులు ఉన్నాయి అన్న సంగతి చెప్పడానికి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.